సాధించాల్సిన ఏముందా అని ప్రతి వ్యక్తికి కూడా మీరు దాన్ని నెమరు వేస్తున్నారు. మొట్టమొదటి సో మన వి లీడ్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు, మొట్టమొదటిది పౌర సమాజాన్ని బలోపేతం చేయటం. ఈరోజు ఈ ట్రైనింగ్ అంతా అదే, సిఎస్ఓలను బలోపేతం చేయటం. 14 పౌర సమాజ సంస్థలు, అంటే ఆంధ్రలో 7, తెలంగాణ 7 సంస్థలను సామర్థ్యాన్ని, అంటే సామర్థ్యం ఏంది, మీకు ఆల్రెడీ సామర్థ్యం ఉంది, చేస్తున్నారు, దాన్ని అభివృద్ధి చేసి దీంట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క విషయాల్లో మీ యొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నికైన మహిళా ప్రతినిధులకు వారు సమర్థవంతంగా మద్దతు అందించేందుకు ప్రోత్సహించడం ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అది ఏది ఈరోజు జరిగింది, ఈరోజు నిన్న, లేకపోతే విజయవాడలో మనం ఉన్నాం కదా, ఆ యొక్క విజయవాడ ఇక్కడ జరిగింది. ఈ 3 రోజుల యొక్క విశేషం అది. మీ సామర్థ్యాన్ని పెంచడానికి, మీకు ఒక అవగాహన ఇవ్వడానికి, ఈ యొక్క సామర్థ్యంతో దేనికి ప్రజాప్రతినిధులను, అంటే సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వారికి మీరు ఒక ఏ విధంగా అయితే మన ప్రొఫెసర్స్ వచ్చి మీతో మాట్లాడారో ఆ విధంగా మీ సిఎస్లో కూడా వాళ్ళకి అవగాహనను ఇవ్వడంలో ముందుండాలి. మీరు వాళ్ళందరి గురించి ఒకే సందర్భం ఇవ్వడం ట్రైనింగ్ కాదు, మనం మీరు నేర్చుకునేవి, మీరు అర్థం చేసుకునేవి వాళ్ళకి ఇవ్వడానికి మీ యొక్క సామర్థ్యాన్ని పెంచడంలో మొట్టమొదటి లక్ష్యం. ఈ విధంగా ప్రతి సంవత్సరము మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఏంది, ఈ 14 సిఎస్ఓకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అదేవిధంగా మొట్టమొదటి లక్ష్యం అది. కాబట్టి ఈ 14 సిఎస్ఓని సెలెక్ట్ చేసినప్పుడు చాలా క్షుణ్ణంగా ఆలోచించి మీ అందరూ కూడా సెలెక్ట్ చేసాము. కాబట్టి దయచేసి ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది, మళ్ళా మాకు ఇష్టం లేదు అని లేకుండా ఉండాలి. కాబట్టి మీతో త్వరలో మేము ఒక MOU, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే ఒక ఒడంబడిక అంటారు, లేకపోతే ఒక అగ్రిమెంట్ అంటారు, ఒప్పందం. ఓకే, ఒప్పందము మీతో చేసుకోబోతున్నాం. ఏది, PSK మరియు మీ ఇండివిజువల్ CSO మీ పేర్లు ఉంటాయి, ఎవరు దానికి ఇన్ఛార్జ్గా ఉంటారు. సో మీతో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే MOU చేయబోతున్నాం. అంటే ఒక కంపెనీ ఇంకో వర్క్తో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ యొక్క ఒప్పందం చేసుకుంటాం. ఓకే, ఆ ఒప్పందం కూడా రెడీ అవుతుంది, ఇంగ్లీష్లో ఉంది, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. మీకు ఇంగ్లీష్ అయిపోయింది, అది కూడా మీకు వెంటనే పంపించేస్తున్నాం. అది ఫీల్డ్ కోఆర్డినేటర్స్ తర్వాత మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గరికి వచ్చి దాన్ని మీ దగ్గర సంతకాలు తీసుకొని వస్తారు. అది మొట్టమొదటిది. రెండో లక్ష్యం ఏంటంటే ఎన్నికైన మహిళా ప్రతినిధుల శక్తిని అభివృద్ధి చేయడం. మన యొక్క ప్రాజెక్టులో 2వ విభాగం, మొట్టమొదటి CSOని ఓకే మనం చేస్తున్నాం. రెండోది ప్రజాప్రతినిధులను, అంటే ముఖ్యంగా ఎన్నికైన మహిళా ప్రతినిధులను శక్తిని అభివృద్ధి చేయడం. అంటే మహిళా నాయకుల నుంచి మంచి పాలన, అభివృద్ధి ఆధారిత నాయకత్వం, లింగ సమానత్వ విధాన రూపకల్పనపై అవగాహన కల్పించడం. ఇది మన సర్పంచులకి, ఉప సర్పంచులకి, అంటే దాదాపు 40 ప్రతి ఒక్క CSO నుంచి 5 మంది ఉంటారు, నలుగురు ఉంటారు. ఒక సర్పంచ్ అన్న, ఉప సర్పంచ్ అన్న, లేకపోతే 3 వార్డ్ మెంబర్స్, మొత్తం కలిపి 4 ఉంటారు. ఆ 4 కంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి, ఒక ఎన్ని గ్రామ పంచాయతీలు మొత్తం మనకు 3 ఇంటూ ఎన్ని CSOలు 14. అంటే ఎన్ని గ్రామ పంచాయతీలు లెక్కేగా సరే, 3 ఇంటూ 14 42 గ్రామ పంచాయతీలు. 40 గ్రామ పంచాయతీలు ఇంటూ 4 లెక్కలు మేడం. 160 మంది ప్రతినిధులకు మనం ట్రైనింగ్ ఇవ్వాలి. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ఇస్తాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి ఆ యొక్క టాపిక్స్ ఇచ్చారు అక్కడ. మహిళా నాయకులు మంచి పాలన, వాళ్ళు ఎలా పరిపాలించాలి, అభివృద్ధి ఎలా ఉంటుంది, నాయకత్వం లక్షణం ఏంటి, లింగ సమానత్వం యొక్క విధాన రూపకల్పన ఏంటి, అవి కూడా నేర్పించేవాళ్ళు. అంటే ఇది వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాము, తర్వాత వాళ్ళకి ప్రజాప్రతినిధులకు ట్రైనింగ్ ఇవ్వాలి. మూడవది స్థానిక రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం. అంటే ఇది రాజకీయాల్లో
సమాజం స్థానిక రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రబోధించడం అంటే మన ప్రతి ఒక్క సిఎస్ఓస్ నుంచి ఒక గ్రామ పంచాయతీ నుంచి ఎంతమంది మహిళలు మనము మాట్లాడాలి, కొంతమంది ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి 20 ఇస్తాను. ఒక సిఎస్ఓకి ఎంతమంది ఉంటారు? 60 మహిళలు. 60 మహిళలు. అసలు 60 మంది మహిళలు కూడా మీరు రాజకీయాల్లో భాగస్వామ్యం అవడానికి మనము ట్రైనింగ్ ఇవ్వాలి. గ్రామీణ సమాజంలో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ ద్వారా మహిళా నాయకులకు మద్దతు పెంచడం, గ్రామ స్థాయిలో మహిళలు స్నేహితులు సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా వారికి కావలసిన సాధనాలు అందించడం. అంటే ఈ 60 మంది మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా గ్రామ స్థాయిలో రాజకీయాల్లో రావడానికి అవి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఇస్తున్న మీరు ఎన్నుకోబడిన సర్పంచులు ఉంటే ఒక 5-6 సంవత్సరాలు ఉంటే అది వెళ్ళిపోతారు. తర్వాత ఈ యొక్క 60 మంది మనం ట్రైన్ చేసేసారా, వాళ్ళు కూడా ఆశను రేకెత్తించి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో బలోపేతించడానికి మనము ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత 4వ లక్ష్యం సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడం. ఇది ముఖ్యంగా ఎవరికంటే పురుషులు అనుకున్నాము, తర్వాత యువకులు అనుకున్నాము. వాళ్ళలో ముఖ్యంగా ఈ యొక్క లింగ సమానత్వం గురించి కూడా మనము చెప్పాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళా నాయకత్వాన్ని స్వీకరించిన గ్రామీణ సమాజాన్ని ప్రేరేపించడం అంటే యువకుల్లో కూడా ఇలాంటి అవగాహన తీసుకురావాలి. తర్వాత మహిళా ప్రతినిధులు స్వతంత్రంగా సమర్థవంతంగా పాలనలో భాగస్వామ్యం కావడానికి సహాయపడాలి. సో పురుషులు కూడా తెలియాలి. ఫస్ట్ ఆ రోజు సుసాన గారు చెప్పారు మనకు ఈ స్త్రీలకు మాత్రము ట్రైనింగ్ సరిపోదు, ఎవరికి ఇవ్వాలి? పురుషులు ఇవ్వాలి. ఈ మొన్న కూడా నిన్న నాగమణి మేడం కూడా చెప్పారు. నాగమణి మేడం కూడా చెప్పారు. ఏం చెప్పారు? పురుషులు కూడా మనము ఈ యొక్క లింగ సమానత్వం గురించి తెలియచేయాలి, లేకపోతే అది కష్టం. కాబట్టి అందుకే మనము ప్రతి సిఎస్ఓకి 30 మంది ఉన్నారు, ప్రతి జీపీకి 10 మంది పురుషులు మనము ట్రైన్ చేయాలి. 30 మంది ఒక్కొక్క సిఎస్ఓ. సో ఈ లక్ష్యాల్లో ఆల్రెడీ మనం ఏం చేయాలో తెలిసిపోతుంది. మనం ఏం చేయాలో చక్కగా ఈ లక్ష్యాల్లో ఉన్నమాట. ఎన్ని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉంటారు ఈ ప్రాజెక్ట్లో ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్స్. తర్వాత మీకు దాన్ని ఏ విధంగా మనము సాధించాలని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అది మీకు మరలా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఈ ఆబ్జెక్టివ్కి ఇది సాధించాలి, ఈ కార్యక్రమం చేయాలి అని ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి. ఇది ముఖ్యమైన మన ఈ లక్ష్యాలు మీ అందరూ కూడా సాధించాలి. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఈ 4 మెయిన్ లక్ష్యాలు సాధించామా అది మనం తెలియాలి. ఓకేనా?